హలో ఎవ్రీవన్, ఈ వ్లాగ్ ఇంకా ట్యూస్డే రోజు వ్లాగ్. ముందు రోజు పెసరట్టు కోసం పెసర్లను నానబెట్టాను కదా. ఇంక ఈరోజు మార్నింగ్ ట్యూస్డే రోజు మార్నింగ్ మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ అయితే అన్నీ మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్ ట్రిప్ ఉంటుంది కదా, అప్పుడు పెసర్లను వేసేసి ఇంకా ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వేసి మిక్సీ పడతాను. ఇంక ఇదంతా మొత్తం మిక్స్ చేసేసి సాల్ట్ వేసేసి పెసరట్టు వేసుకోవడమే. ఇంక ఇవి వేయడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో వేస్తాను అన్నమాట. ఇంకా జీలకర్ర, కొన్ని పచ్చిమిర్చి, ధనియాలు, అల్లం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ వేసేసి మిక్స్ చేసుకొని పెసరట్టు వేయడమే. ఈ పెసరట్టుకి పల్లి చట్నీ సూపర్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. అయితే రైస్ వేయడం వల్ల పెసరట్టు అనేది క్రిస్పీగా వస్తుంది. ఇంకా రైస్ బదులు అటుకులు కూడా వేయచ్చు నానబెట్టేసి. ఇంకేది వేసినా క్రిస్పీగా వస్తుంది అనమాట. పిల్లలకైతే వేసి ఇచ్చేసిన, ఇంకా వాళ్ళు తినేసి లంచ్ కూడా ఇదే తీసుకెళ్ళినారు. వాళ్ళకి చాలా నచ్చేసింది. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టమన్నారు. సో ఇంకా వాళ్ళకి పెట్టేసిన, వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయినారు తినేసి. ఇంకా ఆ రోజు మా అందరికి లంచ్కి ఎండు చేపల పులుసు అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఎల్లమ్మ తల్లికి చేసినప్పుడు మా ఆయన ఎక్కువ తెచ్చి ఉండే. ఇంకా కొన్ని అయితే పిండి కూరకు వాడినా, ఇంకా కొన్ని ఉన్నాయి, అవి వాటితో అయితే పులుసు చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎండు చేపల్ని డ్రై రోస్ట్ చేసుకొని బాగా వాష్ చేయాలి. పైన పొట్టులాగా ఉండి అది కొంచెం క్రిస్పీగా తగులుతుంది. తినేటప్పుడు 2 times అట్లా వాష్ చేయాలి. సాల్ట్ వేసిన వాటర్లో వాష్ చేసినామంటే స్మెల్ అనేది లేకుండా పోతుంది. ఇంకా అవి పక్కకు పెట్టేసి ఒక బాండీ పెట్టేసి ఆయిల్ వేసేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎక్కువ వేయాలి పులుసు కాబట్టి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, అల్లం పేస్ట్ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసేసి కొంచెం ఫ్రై చేసుకొని చింతపండు రసం వేయడమే. చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా కరివేపాకు అట్లా ఏం వేయని అవసరం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చింతపండు రసం వేసేసి ఒక 5 to 10 minutes మరిగించిన తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలని వేసేసి ఒక 20 minutes దాకా అయితే మరిగించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర, కొంచెం బెల్లం పౌడర్ కూడా వేసిన, కొత్తిమీర, బెల్లం పౌడర్ వేసేసి స్టవ్ ఆఫ్ చేసినారంటే టేస్టీ ఎండు చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుందండి నిజంగా. స్మెల్ ఒకటి అంటే మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, స్మెల్కి ఇట్లా ఏమి రాదు. మళ్ళీ సాల్ట్ వాటర్లో వాష్ చేస్తాం కదా, ఇంకా స్మెల్ అనేది ఏం రాదు. చాలా బాగుంటుంది. ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా పట్టవు. ఇంకా నువ్వుల పొడని, పేస్ట్లని ఏం వేయనవసరం లేదు. జస్ట్ మసాలా, కారం, ఉప్పు, కొత్తిమీర, ఇంక ఇంతే. ఇవన్నీ వేసేసి మరిగించుకున్నారంటే ఎండు చేపల పులుసు రెడీ అయిపోతుంది.
చుడువా చేస్తున్నాను. అంటే పేపర్ అటుకులను పోపుకేయడము చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, పిల్లలు 11:30 నైట్ 10:30కి అట్లా ఆకలి అని అడుగుతున్నారు. ఇంక ఇదైతే చేసి పెట్టుకుంటే ఇంకెప్పుడంటే వాళ్ళైనా తినేస్తారు కదా అని అయితే చేద్దామని లాస్ట్ టైం కిరాణం సరుకుల్లోనే తెప్పించిన. ఇంకా చాలా 15 డేస్ అవుతుంది, ఇంకా చేయట్లేదు టైం లేక. ఈరోజు అయితే చేసేస్తున్నాను. నేను ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పేపర్ అటుకుల్ని జస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసేసి రోస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అటుకులు క్రిస్పీగా అయిపోతుంది. ఇట్లా కాకపోయినా ఎండ ఉంటుంది చూడండి, ఎండలో అయినా కాసేపు ఉంచినా కూడా క్రిస్పీగా అవుతుంది. ఇట్లా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా అన్ని అటుకులను కొన్ని కొన్నిగా, ఒకటేసారి అన్నీ వేయొద్దు, కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ అట్లా రోస్ట్ చేసుకోవాలి. అటుకులన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత అదే బాండీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే కేజీ అటుకులు చేస్తున్నాను. దాంట్లో పాలలు కూడా వేస్తాను. వీటన్నిటికీ మనం వేసిన పోపు అనేది కరెక్ట్గా సరిపోతున్నాయి కదా, టేస్ట్ బాగుంటుంది. ఇంకా అటుకులు ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఇవి రెండు వేసిన తర్వాత వెల్లుల్లి చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లి వేయాలి. చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసి ఫస్ట్ వెల్లుల్లిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పల్లీలు వేసిన, పల్లీలు కూడా కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, అవి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పల్లీలు వేసేసి, పల్లీలు కొంచెం పగిలినట్టుగా ఫ్రై అయిన తర్వాత ఇంకా అందులో పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి, లేకపోతే అటుకుల్లో కారం అయిపోతుంది. కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇంకా అందులో పుట్నాలు కూడా వేసేసి, తర్వాత ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కూడా టైం పడుతుంది కదా. మామూలుగా అయితే ఫ్రై అయిపోతే, ఇవన్నీ వేసినాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకొని, కరివేపాకు, ఎండుమిర్చి వీటిని కూడా ఫ్రై చేసుకొని మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి. ఇంకా కేజీ అటుకులకు కాబట్టి పసుపు బాగానే పడుతుంది. 2 టేబుల్ స్పూన్ దాకా అయితే పసుపు వేసిన. ఇంకా పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మొత్తం మిక్స్ చేసుకొని ఇంకా అంతే. మనము ఒక పెద్ద బాండిలో అటుకులన్నీ ఫ్రై చేసుకున్న అటుకులను వేసేసి అందులో పోపు వేసేసి మిక్స్ చేసుకోవడమే. సాల్ట్ వేసేసి, సాల్ట్ అయితే వేయాలి. అయితే ఇక్కడ కలపడమే పెద్ద టాస్క్. ఇట్లా మంచి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా మనం వేసిన పోపు అంతా అటుకులకంతా వచ్చేటట్టుగా కరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే పాలలు వేసి కూడా మిక్స్ చేయాలి. ఇంకా కావాలంటే బూందీ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది బూందీ వేసినా కూడా. నేనైతే వేయట్లేదు. మనం ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఇట్లా బూందీ అన్నీ వేసుకొని చేసుకున్నారంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే చుడువా అటుకుల పప్పు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. అయితే ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత వీటిని ఇట్లానే గాలికి ఉంచారనుకోండి, తొందరగా మెత్తగా అయిపోతుంది. ఒకటి ఎయిర్ అనేది పోకుండా ఉండే డబ్బాలో వేసేసి గట్టిగా టైట్ చేసి పెట్టుకోవాలి. మనము ఫస్ట్ ఫ్రై చేయడం ఎంత ఇంపార్టెంటో క్రిస్పీగా ఉండడానికి అటుకులు, తర్వాత స్టోరేజ్ కూడా ఇంపార్టెంటే. గాలి అనేది పోకుండా చూసుకున్నారంటే ఎన్ని రోజులైనా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అటుకులు. ఇంక ఇది నైట్ ఏంటంటే, నేను మార్నింగ్ పెసరట్టు చేసిన కదా, పెసరట్టు ఉప్మా, పెసరట్టు చాలా బాగుంటుంది. వీటికన్నా ఎగ్ పెసరట్టు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా చేసుకున్నారా మీరు? పెసరట్టు పైన ఎగ్ వేసేసి ఎంత బాగుంటుందో తెలుసా? ఒక్కసారి ట్రై చేయండి. ఒక్కటి తింటే సరిపోతుంది నైట్. టేస్ట్ మంచిగా కడుపు నిండిపోతుంది ఒక్క పెసరట్టుతోని. పైన ఫస్ట్ అయితే పెసరట్టు వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన ఆయిల్ వేసేసుకొని ఎగ్ వేసేసి కారం జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని కారం, ఉప్పు,
తర్వాత ఒక సైడ్ మంచిగా కాల్చుకోవాలి, ఇంకో సైడ్ కంపల్సరీ కాల్చుకోవాలి. ఎగ్ వేసాం కాబట్టి ఇట్లా రోస్ట్ చేసుకొని దీన్ని పల్లి చట్నీ ఆనియన్స్తో తిన్నారంటే ఆహా సూపర్ ఉంటుంది. పెసరట్టు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇట్లా ట్రై చేయండి. ఉప్మా పెసరట్టు కన్నా బాగుంటుంది. నాకైతే ఉప్మా పెసరట్టు కన్నా ఇదే నచ్చుద్ది. ఉప్మా పెసరట్టు అనుకోండి హెవీ అనిపిస్తుంది బాగా, ఇదైతే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా ఎగ్ వేస్తాం కాబట్టి. నాకైతే ఎగ్ దోశ, మనం దోశ పైన ఎగ్ వేసి ఎగ్ దోశ వేసుకుంటాం కదా, దానికన్నా ఇదే నచ్చుద్ది. పెసరట్టే చాలా మంచి టేస్ట్ వస్తుంది పెసర్లతో కాబట్టి. ఇంకా దానిపైన ఎగ్ వేసాం అనుకోండి, దాని టేస్ట్ అనేది డబుల్ అయిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఇది నైట్ 10 o'clock అవుతుంది అనుకుంటా. బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. అయితే నేను ఎట్లా చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. అయితే బీట్రూట్ అంటే మనం ఎంత కర్రీ చేసుకున్నా ఎంత చేసుకున్నా కూడా ఎంతో కొంత అయితే తినాలి ఇష్టంగా అనిపించదు. సో ఇట్లా జ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జ్యూస్ అంటే మనము ఇట్లా పుదీనా అల్లము అట్లా నిమ్మరసం అట్లా కాకుండా జస్ట్ బీట్రూట్ని పైన పొట్టంతా పీల్ చేసేసి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి జస్ట్ బెల్లం అంతే, ఇంకేం వేయని అవసరం లేదు. బెల్లం పౌడర్ వేసిన నేను, బెల్లం అయినా వేయచ్చు. బెల్లం వేసేసి మిక్సీ పట్టుకొని ఇంకా అందులో వాటర్ వేసేసి జ్యూస్ చేసుకున్నారంటే అసలు ఇంకే ఇంగ్రీడియంట్ ఏం అవసరం లేదు, అంత బాగుంటుంది టేస్ట్. చాలా ఇష్టంగా తాగేస్తారు జ్యూస్ అయితే. ఇంకా మీ ఫేవరెట్ జ్యూస్ కూడా అయిపోతుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి బీట్రూట్ జ్యూస్ అనేది. ఇంకా పిల్లలకైతే జ్యూస్ ఇచ్చేసిన. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను.